వెల్కమ్ టు మై ఛానల్. సో తమ్నైల్లో చూసారు కదా, మ్యాక్సిమం అందరి ఇంట్లో కూడా ఎక్కువగా అంటే నాన్ స్టిక్కే ఎక్కువ యూస్ చేసేవాళ్ళు. బట్ ఇప్పుడు కొంచెం క్యాస్ట్ ఐరన్కి కొంచెం చేంజ్ అవుతూ ఉన్నాం కదా. బట్ నార్మల్ ఐరన్ దోశ ఇక్కడ మీకు వీడియోలో చూపిస్తున్నాను కదా. సో ఇలాంటి ఐరన్ దోశలో కూడా మనం నాన్ స్టిక్లో వచ్చే దానికంటే ది బెస్ట్ సూపర్ దోశని మనం వేసుకోవచ్చు. సో అది ఎలాగని ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి. సో ఇక్కడ వచ్చేసి నేనైతే ఫస్ట్ స్టవ్ ఆన్ చేసేస్తా ఉన్నాను. స్టవ్ ఆన్ చేసేసుకున్నాక కొంచెం ప్యాన్ అనేది హీట్ అయినాక దాంట్లోకి కొంచెం ఆయిల్ వేసేస్తూ ఉన్నాను. సో ఆయిల్ వేసేసుకున్నాక కొంచెం హీట్ అవనివ్వాలి ఆయిల్ని కూడా. సో ఆయిల్ కూడా హీట్ అయినాక దాంట్లోకి చిన్నగా చాలా చిన్నగా చాప్ చేసుకున్న ఆనియన్ మనకు ఉంటుంది కదా. సో ఆనియన్ ముక్కలన్నింటినీ కూడా దాంట్లోకి వేసేస్తూ ఉన్నాను. సో ఇదేంటంటే ఆనియన్ ఇలా మనం లైట్గా ఫ్రై చేస్తే ఏంటంటే మనకి మంచిగా సీజనింగ్ అయిపోతుంది అన్నట్టు. మనం మీరు మీ ఇంట్లో ఎలాంటి ఐరన్ ప్యాన్స్ ఇలాంటి పెనాలు ప్యాన్స్ ఉన్నా కూడా మంచిగా దాన్ని నాన్ స్టిక్ లాగా చేంజ్ చేసేయచ్చు. అండ్ నాన్ స్టిక్ కంటే కూడా చాలా చాలా మంచి దోశలు వేసేసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు నాన్ స్టిక్ అంత హెల్దీ కదని అందరికీ తెలిసిన విషయమే. బట్ దోశలు అయితే దీంట్లో సరిగ్గా రావేమో అని నాలాగా ఎవరైతే అనుకొని ఉండుంటారో సో వాళ్ళకైతే ఇది మంచి ఆప్షన్ అండి. సో నేను కూడా ఇన్ని రోజులు ఏంటంటే దీంట్లో ఒక్కసారి ఫస్ట్ ఎప్పుడు స్టార్టింగ్లో ట్రై చేశాను. సేమ్ ఇలాగే సీజనింగ్ చేశాను. సో ట్రై చేసి నెక్స్ట్ దోశ వేసాను, అస్సలు సరిగ్గా రాలేదు. ఇంకా దీన్ని పక్కన పెట్టేశాను. సో దాని తర్వాత ఒక 6 to 7 months తర్వాత మళ్ళీ దీన్ని ఇంకా సీజనింగ్ చేసేస్తూ ఉన్నాను. సో మీ ముందే నేను కూడా చేసేస్తూ ఉన్నాను. చాలా వీడియోస్లో నేను కూడా చూసాను బాగా వస్తుంది అంటారు. బట్ వాళ్ళెంతమంది ఇప్పుడు నేను కూడా మీకు ఎంత చెప్పినా కూడా మనం ట్రై చేస్తేనే కదా. సో అలాగా నేను కూడా ట్రై చేసి వస్తేనే మీకు చూపిద్దాము, లేదంటే వద్దని ఫిక్స్ అయిపోయాను. సో నేను కూడా మీతో పాటు నేను కూడా ఇంకా దోశ వేసేస్తూ ఉన్నాను ఎలా వస్తుంది ఏంటనేది. ఫస్ట్ అయితే మనం ఇలా కట్ చేసుకున్న చిన్న ఆనియన్ ముక్కలన్నింటిని కూడా బాగా ఫ్రై చేసేసుకోవాలి. మరి ఓవర్గా బ్లాక్ అవ్వాల్సిన అవసరం లేదు, లైట్ కొంచెం కలర్ చేంజ్ అవుతుంది కదా. సో ఇవన్నీ మంచిగా వేసినప్పుడు మంచి అరోమా అంటే మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. సో చాలా చాలా బాగుంటుంది. సో ఇవేంటంటే ఈ ఆనియన్ ముక్కలన్నింటినీ కూడా మనకి దోశ ప్యాన్ అనేది ఎంత పెద్దగా ఉందో అంత కూడా స్ప్రెడ్ చేసేసుకోవాలి. అంటే దాని నుంచి వచ్చేదంతా కూడా మనకి స్ప్రెడ్ మొత్తం చేసేసుకోవాలి. అంటే మనం ఎక్కడి వరకు దోశ వేస్తాము అన్నట్టుగా మనం మొత్తం వేసేసుకోవాలి. సో అలా మొత్తం స్ప్రెడ్ చేసుకుంటే ఏంటంటే మనం ఎక్కడ వరకు దోశ వేసినా కూడా మంచిగా నాన్ స్టిక్ లాగా వస్తుంది. అండ్ మామూలుగా అయితే ఐరన్ అనగానే మనకి సరిగ్గా దోశలు లేవేమో అనుకుంటాము, బట్ చాలా చాలా బాగా వస్తాయి నిజంగా. సో ఇక్కడ మొత్తం కూడా మంచిగా కలర్ వచ్చేదాకా ఆనియన్స్ బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇవన్నిటిని కూడా పక్కన తీసేసుకోవాలి. ఇంకా మనం ఏం యూజ్ చేయొద్దు, డస్ట్బిన్లో వేయడమే, దీంతో పెద్ద యూజ్ ఏమి ఉండదు. బట్ ఏంటంటే ఇలా చేస్తేనే మనకి దోశలు అనేవి చాలా బాగా వస్తాయి. సో కొంచెం 1 to 2 minutes పడుతుంది. ఇదంతా కూడా మీరు సిమ్లోనే చేసేసుకోవాలి, హై ఫ్లేమ్లో పెట్టద్దు. ఎందుకంటే హై ఫ్లేమ్లో పెడితే స్టార్టింగ్లోనే మాడిపోతాయి కదా మనకి ఆనియన్ ముక్కలు, అందులోటి ఏం లేదు కాబట్టి. సో అందుకోసమని మొత్తం స్లో అంటే సిమ్ నుంచి మీడియం ఫ్లేమ్ మధ్యలో పెట్టేసుకొని నీట్గా మెల్లిగా చేసేసుకోవాలి. ఒక 1 to 2 minutes పడుతుంది, బట్ మనకి మంచిగా రావాలంటే తప్పదు. అండ్ దీని తర్వాత కొంచెం అలా నీళ్ళు అనేది మనం అలా చిలకరించాలి. నీళ్ళు చిలకరించినాక ఏంటంటే మనకి ఇప్పుడు ఇంకా మనకు అదంతా అంటే వేడిగా ఉంది కాబట్టి పెనం అనేది ఆ నీళ్ళన్నీ కొంచెం ఎవాపరేట్ అనేది త్వరగా అయిపోతాయి. సో దాని తర్వాత ఒక మంచి కాటన్ క్లాత్ తీసుకొని ఇలా తుడిచేసేసేయండి. సో ఇక్కడ మీరు యూజ్ చేసేది డెఫినెట్గా కాటన్ క్లాతే అయి ఉండాలి. ఎందుకంటే వేడి పైన మనం వేరే క్లాత్స్ అంటే కరెక్ట్గా సెట్ అవ్వని క్లాత్స్ అంటే అక్కడే కాలిపోయే ఛాన్స్ ఉంటుంది కదా. సో దానికోసమని కాటన్ క్లాత్ అయితేనే బెస్ట్. సో ఇప్పుడు ఇంకా దోశ వేసేస్తూ ఉన్నాను. అందరికీ తెలిసిందే ఫస్ట్ దోశ అయితే డెఫినెట్గా బాగా రాదేమో అన్నట్టుగా నేనైతే ఇక్కడ చాలా థిక్గా వేసేస్తూ ఉన్నాను దోశ. మామూలుగా మనం చాలా సన్నగా తింటాం కదా దోశ అనేది, బట్ ఇక్కడ వచ్చేసి నేను చాలా థిక్గా వేసేస్తూ ఉన్నాను. ఎందుకంటే మనకు స్టార్టింగ్ కదా, మళ్ళీ సరిగ్గా రాదేమో అన్నట్టుగా ఉంటుంది కదా. సో దానికోసమని సో థిక్గా వేసేసి ఇంకా మనం నార్మల్ దోశ ఎలా వేస్తామో సేమ్ అలాగే చుట్టూ కొంచెం ఆయిల్ వేసేసుకున్న తర్వాత కొంచెం మనకి ఫ్రై అయిపోతుంది కదా దోశ అనేది. సో ఇంకా స్టిక్ అవ్వకుండా వస్తే చాలు అన్నట్టుగా. సో ఈ ఫస్ట్ దోశ వచ్చేసి మీరేం తినొద్దు, పడేసేయాలి. ఎందుకంటే ఇది మొత్తం ఆనియన్తో మొత్తం అది ఎంత ఎక్కువ ఉంటుంది కదా. సో ప్లస్ ఇంకోటి ఏంటంటే ఈ ప్యాన్కు ఉన్నదంతా బ్లాక్ అదంతా కూడా వచ్చేస్తూ ఉంటుంది ఈ దోశకే. సో దానికోసమని ఫస్ట్ దోశ మీరు అస్సలు తినొద్దు. సో చూడండి ఫస్ట్ దోశ అయితే ఎంత బాగా వస్తుందో చూడండి, నీట్గా తీసేస్తున్న కొద్దీ ఈజీగా వచ్చేస్తుంది. సో నేనేం అనుకున్నానంటే ఫస్ట్ దోశకే వచ్చిందంటే ఇంకా నెక్స్ట్ దోశ సూపర్గా వస్తుందిలే అనుకున్నాను. బట్ మీరు వీడియో కంటిన్యూ చూడండి, మీకు అర్థమైపోతుంది ఎలా ఉంది అండ్ ఎన్ని అటెంప్ట్స్ తర్వాత నాకు వచ్చింది దోశ పర్ఫెక్ట్గా అనేది మీకు అర్థమైపోతుంది చూస్తే. సో ఫస్ట్ దోశ నేను లావుగా వేసుకునేసరికి పర్లేదు బాగానే వచ్చింది. సో నేను ఇంకా 2 sides కూడా పెద్దగా ఏం కాల్చుకోవట్లేదు, ఇది ఎలాగో వేస్టే కదా మనం పడేసేదే కదా. సో అలా బట్ ఇక్కడ మీరు ఫుడ్ వేస్ట్ అవుతుంది అలా అని మాత్రం ఏం అనుకోవద్దు. ఎందుకంటే మనకి ఇలాంటి ఐరన్ ప్యాన్ మీద కూడా దోశ రావాలంటే దానికి మంచిగా సీజనింగ్ చేస్తేనే కదా. సో అప్పుడే మనకి బాగా వస్తుంది. సో ఇంకా ఫస్ట్ దోశ సక్సెస్ఫుల్లీ
పర్లేదు బాగానే వచ్చింది, ఎందుకంటే ఇది లావుగా వేసాను కాబట్టి. కొంచెం లైట్గా అతుక్కునింది ఈ సైడ్ మనం ఫ్లిప్ చేసిన తర్వాత. సో ఇది ఇంకా తీసేస్తున్నాను. సో ఇప్పుడు సేమ్ అదే ప్యాన్ పైన ఇంకా మనం ఇప్పుడు సెకండ్ దోశ వేయాలి. దానికంటే ముందు కొంచెం అతుక్కుంది అని ఉంటే మొత్తం తీసేసేయాలి, ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ దోశ వేస్తే దీనికి అది అతుక్కుపోతుంది కదా. సో అలా. సో ఇప్పుడు ఇది ఆల్రెడీ వేడిగానే ఉంటుంది కదా ప్యాన్. సో మళ్ళీ కొంచెం నీళ్ళు అనేది చిలకరించిన తర్వాత మొత్తం నీట్గా తుడిచేసేయండి. ఎవాపరేట్ అయిపోతే ఓకే, లేదంటే కొంచెం అలా తుడిచేసేసి మళ్ళీ ఇంకా నెక్స్ట్ దోశ వేసేయడమే. సో ఇంకా నెక్స్ట్ దోశ వేసేస్తూ ఉన్నాను. సో ఈ దోశ వచ్చేసి ఫస్ట్ వచ్చేసి కొంచెం థిక్గా వేసాను కదా. సో నెక్స్ట్ ఇది కొంచెం పల్చాగా వేద్దాము, అంటే మనకు తెలియాలి కదా ఏ దోశకి మనకు కరెక్ట్గా వస్తుంది ఏంటి అన్నట్టుగా. సో అలా నేనైతే ఇక్కడ వేసేస్తూ ఉన్నాను. సో మరీ ఓవర్ థిక్గా అయితే తినలేం కాబట్టి కొంచెం పల్చాగానే వేశాను. సో దోశ అయితే బాగానే వేస్తున్నాను, బట్ అది రావాలి కదా, మంచిగా నీట్గా వస్తుంది చూడండి దోశ వేసేటప్పుడు, బట్ తీసేటప్పుడు దోశ లేవాలి కదా. సో అలా. సో ఇంకా దోశ ఇక్కడ వేసేసాను. సో నార్మల్ ఇంకా మనం దోశ ఎలా వేస్తామో అలాగే వేసి కొంచెం అలా మనకి రెడ్డిష్ పైన మనకి అర్థమైపోతుంది కదా, అప్పుడే కొంచెం డ్రై అయినాక దోశ పైన ఆయిల్ వేసేసేయడమే ఇంకా. సో ఇలా ఆయిల్ వేసేసుకున్న తర్వాత ఇంకా మనకి ఇంకా అన్ని సైడ్స్ చెక్ చేయడమే. సో మన నాన్ స్టిక్ అయితేనేమో అన్ని సైడ్స్ కూడా ఈజీగా దానికదే లేచేస్తూ ఉంటుంది కదా దోశ, బట్ మనకు ఐరన్ కాబట్టి మనం ఇలా చెక్ చేస్తూ ఉండాలి అన్ని సైడ్స్ కూడా. అంటే ఎక్కడి నుంచైనా మనకు చిన్నగా ఎలా ఉంటుందో, ఒక చిన్న కలుగు దొరికితే వెళ్ళిపోతుందో, సో అలాగా మనం చిన్నగా అన్ని సైడ్స్ చెక్ చేస్తూ ఉండాలి. ఎక్కడైనా కొంచెం మనకి అనేది ఈజీగా మనకి లేసేటట్టుగా ఉంటుంది కదా దోశ. సో అప్పుడు మనం అన్ని సైడ్స్ కూడా చెక్ చేస్తూ ఉండాలి. సో ఇక్కడ నాకు అక్కడ కొంచెం అనిపించింది, సో ఈజీగా వచ్చేస్తుందిలే అనుకున్నాను. అమ్మయ్య సెకండ్ దోశకి ఈజీగా వచ్చేస్తుందిలే అనుకున్నాను, బట్ ఓకే ఆ ప్లేస్లో మాత్రమే వచ్చింది, ఇంకా రిమైనింగ్ ప్లేస్లో అస్సలు రావట్లేదు. అంటే మనం దీనికి ఏంటంటే ఇప్పుడు ఇలాంటి ఐరన్ ప్యాన్ పైన వేసే దోశలకి ఇలా సన్నంగా ఉండేది స్పూన్తోనే మరి తీయాలి, లేదంటే కష్టమే, ఎందుకంటే చాలా సన్నంగా వేస్తూ ఉంటాం కదా. సో అలా. సో మీకు లావుగానే కావాలి దోశలు అంటే మీకు ఫస్ట్ సెకండ్ అటెంప్ట్లోనే వచ్చేస్తుంది, బట్ మీకు మంచిగా సన్నగా నాన్ స్టిక్లో అయితే మనం ఎంత అంటే పేపర్ లాగా తింటూ ఉంటారు కదా కొందరు దోశలు, అలా కావాలంటే మాత్రం కొన్ని అటెంప్ట్స్ తప్పదు ఇంకా. సో చూడండి సెకండ్ దోశ సక్సెస్ఫుల్లీ అట్టర్ ఫ్లాప్ అయిపోయింది, మధ్యలో మాత్రమే వచ్చింది. సో సైడ్స్ అంతా అస్సలు రావట్లేదు. సో నీట్గా గట్టిగా గీకేస్తూ ఉంటే మాత్రమే వస్తుంది. సో మధ్యలో మాత్రమే ఒక పాటలాగా వెళ్ళిపోయింది, రిమైనింగ్ అంతా ఇంకో పాటలాగా వెళ్ళిపోయింది. బట్ ఇంకా మనం వదలని విక్రమార్కులాగా తప్పదు, ఇంకా నెక్స్ట్ చూస్తున్నాను ఇంకా. సో సేమ్ ప్రాసెస్, ఇంకా ఆయిల్ ఎలాగో మనం ఆయిల్ అంతా వేసేసాం కాబట్టి మళ్ళీ ఆయిల్ వేయాల్సిన అవసరం లేదు. బట్ నాకెందుకో ఏమనిపించిందంటే ఇప్పుడు ఆయిల్ వేసి కొంచెం అలా ఆనియన్తో మనమైతే ఫస్ట్ రుద్దేసుకుంటాం కదా నార్మల్గా ఏ ప్యాన్ పైన దోశ వేసినా కూడా. సో ఈసారి ఇలా చేద్దాం అన్నట్టుగా నేను ఏం చేశానంటే కొంచెం ఆయిల్ వేసేసి ఆనియన్తో రుద్దేస్తూ ఉన్నాను. సో ఆనియన్తో రుద్దేసినాక కొంచెం హీట్ అయి ఉంటుంది కదా మన ప్యాన్ ఆల్రెడీ. సో అప్పుడు కొంచెం అలా నీళ్లు చిలకరిస్తే ఏంటంటే మనకు నాన్ స్టిక్ లాగా మన ప్యాన్ అనేది చేంజ్ అవుతుంది. సో అది ఎలాగనేది ఇక్కడ మీరు వీడియోలో చూస్తే మీకు క్లియర్గా అర్థమైపోతుంది. సో ఆల్రెడీ హీట్ ఉంది కదా, సో ఆల్రెడీ ఆనియన్తో కూడా రుద్దేసాము. సో ఇప్పుడు దీనిపైన ఆయిల్ మన వాటర్ అనేది చల్లేస్తే చూడండి నార్మల్గా మనకి బబుల్స్ అనేవి ఎలా అర్థమైపోతాయో ఇక్కడ మీకు చూపిస్తాను. సో ఇక్కడ మనకి నాన్ స్టిక్ లాగా ఇంకా రాలేదు అసలు. సో మనకి ఎలా ఉండాలంటే నాన్ స్టిక్ లాగా వచ్చిందంటే మనం వాటర్ వేయగానే ఆ బబుల్స్ అన్ని మంచిగా డ్యాన్స్ వేయాలి, అటు ఇటు డ్యాన్స్ వేస్తేనే మనకి నాన్ స్టిక్ లాగా వచ్చినట్టు. సో చూడండి ఇప్పుడు చూడండి అవి ఎంత బాగా డ్యాన్స్ చేస్తూ ఉన్నాయో మధ్యలో. సో అలా నార్మల్గా అయితే అక్కడెక్కడ ఎండిపోయినట్టుగా ఉంటుంది కదా మనం వాటర్ వేయగానే, బట్ అలా మధ్యలో కూడా చిన్నగా మనకి ఫామ్ అవుతూ బబుల్స్ తగ్గిపోతా మంచిగా డ్యాన్స్ చేస్తూ ఉంటాయి చూడండి. అప్పుడు మనకి మన ప్యాన్ అనేది నాన్ స్టిక్గా చేంజ్ అయ్యింది అన్నట్టుగా. సో ఇది వచ్చేసి థర్డ్ అటెంప్ట్. సో ఇప్పుడు వచ్చేసి చూస్తాను ఇంకా ఈసారైనా వస్తుందో లేదో అన్నట్టుగా వేస్తూ ఉన్నాను. సో చెప్పాను కదా కొంచెం ముందు, అంటే మనకు దోశ గనక మనం కొంచెం థిక్గా తినాలి అని అంటే కొంచెం లావుగా తినాలంటే థర్డ్ అటెంప్ట్ సెకండ్ అటెంప్ట్లోనే వస్తుంది, బట్ కొంచెం సన్నగా అంటే ఇంకా మనం చేస్తూ ఉండాలి. సో సేమ్ ఇంకా ఆయిల్ వేసేసాను కొంచెం దోశ డ్రై అయినాక. సో ఇక్కడ నుంచి ఇంకా నార్మల్ ఇంకా కొంచెం డ్రై అయిపోతుంది కదా మనకి, ఇంకా కాలినట్టుగా అర్థమైపోతుంది కదా. సో అలా. సో అప్పుడు ఇంకా మళ్ళీ తీసేస్తూ ఉన్నాను. సో కొంచెం అలా లైట్గా బ్రౌన్ అయిపోతూ ఉంది కదా దోశ అనేది పైన. సో ఇప్పుడు ఇంకా అన్ని సైడ్స్ కూడా చెక్ చేస్తూ ఉండాలి మనం స్టార్టింగ్ కాబట్టి. మరి డైలీ కూడా ఇదే ప్రాసెస్ ఏమో అని మీరు అస్సలు అనుకోవద్దు. మనం ఇంకా ఇప్పుడే కదా ఫస్ట్ సీజనింగ్ చేస్తూ ఉన్నాం కాబట్టి స్టార్టింగ్ మాత్రమే ఇలా. మళ్ళీ డైలీ మనం కంటిన్యూగా ఇదే ప్యాన్లో వేసేస్తూ ఉంటే ఈజీగా మనం నాన్ స్టిక్లో కంటే కూడా ఇది ఈజీగా వచ్చేస్తుంది. నాన్ స్టిక్ అయినా ఇంకొంచెం టైం పడుతుందేమో, బట్ ఇది ఐరన్ అయ్యేసరికి హీట్ అనేది చాలా త్వరగా అయిపోతుంది కదా ఐరన్ ప్యాన్ అనేది. సో దానివల్ల టక్క మనం దోశలు వేసేసుకోవచ్చు, చాలా సింపుల్గా అయిపోతుంది. ఎంతమందికైనా చాలా ఫాస్ట్గా వేసేసుకోవచ్చు. బట్ ఏంటంటే మనం ప్యాన్ని నీట్గా కరెక్ట్గా సీజనింగ్ చేసుకుంటేనే వస్తుంది, లేదంటే అస్సలు రాదు, అది మాత్రం పక్కా.
సో ఇక్కడ నేను ఇంకా వేరే క్లాత్ తీసేసుకొని దాన్ని పట్టేసుకొని తీసేస్తా ఉన్నాను, అలా అయినా త్వరగా వస్తుంది అన్నట్టుగా. సో చూడండి ఇదైతే నాకైతే ఒక 80-90% వచ్చేసింది, చాలా బెటర్ అనిపించింది నిజంగా. చూడండి ఇలా నేను అందుకే చెప్పాను మనం తీసే స్పూన్ కూడా చాలా సన్నంగా ఉండేది అయితేనే బాగుంటుంది. సో ఇక్కడ ఏమైందంటే ఈ పక్క మాత్రమే బాగా ఫ్రై అయింది, అంటే బాగా కాలిపోయింది దోశ. బట్ ఈ సైడ్ లెఫ్ట్ సైడ్ అయితే దానికి అస్సలు కొంచెం కూడా అవ్వలేదు. సో దానికోసమని ఇంకా ఈ సైడ్ కూడా పెట్టేశాను, ప్యాన్ని కొంచెం ఈ సైడ్ తిప్పేసుకున్నాను. మెయిన్ ఇలాంటి ఐరన్ ప్యాన్లతో ఏంటంటే చాలా పెద్దగా ఉంటాయి కదా, మన స్టవ్ బర్నర్ ఏమో చాలా చిన్నగా ఉంటుంది. ఇంత పెద్దది మొత్తం ఆక్యుపై చేయాలంటే కొంచెం టైం పడుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు ఇక్కడ ఇంకోటి గుర్తుపెట్టుకోవాలి, ఐరన్ ప్యాన్స్ అనేవి కొంచెం అంటే మధ్యలో వచ్చేసి కొంచెం లోతుగా, చుట్టుపక్కల అనేది కొంచెం హైట్గా ఉంటాయి. బట్ మనకి నాన్ స్టిక్ ఎలా ఉంటుంది, సేమ్ ఇంకా ప్యాన్ మొత్తం సేమ్ ఒకటే లెవెల్లో ఉంటుంది. బట్ ఇది అలా కాదు, కొంచెం మధ్యలో వచ్చేసి కొంచెం కిందికి ఉంటుంది, చుట్టుపక్కల వచ్చి కొంచెం హైట్గా అనిపిస్తుంది. సో అది గుర్తుపెట్టుకోవాలి. మీరు ఎక్కువ మీడియం టు హై ఫ్లేమ్ పెట్టుకుంటే మధ్యలో మాడిపోతుంది, చుట్టుపక్కల అసలు కాలనే కాలేదు. సో ఇందాక నాకు అదే అయింది. సో థర్డ్ దోశ ఒక 80% వచ్చింది. సో ఇంకా ఇది 4th అటెంప్ట్. సో ఇక్కడ చూపిస్తూ ఉన్నాను చూడండి. సేమ్ ఇంకా ఆయిల్ వేసేసుకొని కొంచెం మనం ఆనియన్ ముక్కతో మొత్తం రుద్దేసుకుంటాం కదా, సో అలా. సో రుద్దేసుకున్న తర్వాత ఇంకా కొంచెం మనం వాటర్తో చిలకరిస్తాం కదా. సో చూడండి అలా మనకి మధ్యలో బబుల్స్ అన్ని డ్యాన్స్ చేస్తాయి, అప్పుడు మాత్రమే నాన్ స్టిక్గా వచ్చిందని మీరు ఫిక్స్ అయిపోవాలి. అప్పుడే ఇంకా దోశ వేసేస్తేనే బాగా వస్తుంది, లేదంటే ఇంకా మొత్తం ఆ ప్యాన్కి అతుక్కుపోతుంది. సో అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. సో అలా వాటర్ వేసేసుకున్నాక మంచి కాటన్ క్లాత్తో మొత్తం తుడిచేసేయాలి. కాటన్ క్లాత్ మాత్రమే యూస్ చేయండి, మళ్ళీ చెప్తా ఉన్నాను, వేరేదైతే అట్టే అతుక్కుపోతుంది ఇంకా. సో ఇక్కడ నేను ఇంకా దోశ మళ్ళీ పిండి వేసేసాను, ఇది ఇంకా లాస్ట్ 4th అటెంప్ట్. సో చూడండి ఇంకా దోశ వేసేసాను, సన్నగానే వేసాను నేనైతే, మరి లావు కూడా అసలు వేయట్లేదు, ఎందుకంటే మనకు తెలియాలి కదా అంటే ఏ అటెంప్ట్కి మనకు వస్తుంది అన్నట్టుగా. లావుగా వేస్తే మేబీ సెకండ్లోనే వచ్చేదేమో. సో చాలా సన్నగా వేసేసాను. సో ఇప్పుడు ఇంకా నార్మల్ ఇంకా కొంచెం పైన అలా డ్రై అవ్వగానే కొంచెం ఆయిల్ వేసేస్తూ ఉన్నాను. చాలా త్వరగా డ్రై అయిపోతుంది, చెప్పాను కదా ఐరన్ ప్యాన్ అనేది చాలా ఫాస్ట్గా హీట్ అయిపోతుంది. అండ్ ఇది కొంచెం మనకి వెయిట్ కూడా ఎక్కువ ఉంటుంది ఐరన్ ప్యాన్ అనేది. సో చూడండి ఎంత ఫాస్ట్గా డ్రై అయిపోతుందో. సో ఇప్పుడు ఇంకా నీట్గా ఒక క్లాత్ పట్టేసుకొని, చాలా పెద్దగా ఉంటుంది కదా మనకి ప్యాన్ అనేది, అండ్ దీనికి పట్టుకోవడానికి కూడా ఏమి ఇవ్వలేదు. సో నేనైతే ఇలాగే ఒక క్లాత్ పట్టేసుకొని ఉన్నాను. సో అన్ని సైడ్స్ కూడా ఇలా అంటేనే ఈజీగా వచ్చేస్తుంది, చూడండి మీకు అర్థమైపోతుంది కదా వీడియోలో చూస్తేనే. సో దీనికోసమే నేను ఇలా సన్నంగా ఉండేది తీసుకోమని చెప్పాను దోశ తీయడానికి. సో చూడండి ఇలా తీస్తే ఎంత నీట్గా వచ్చేస్తుందో. సో మొత్తం వచ్చేసింది, ఒక్క ప్లేస్లో కూడా అస్సలు స్టిక్ అవ్వలేదు. చూడండి ఎంత నీట్గా వచ్చిందో. నాన్ స్టిక్లో అయితే మనకి ఎలాగైతే వస్తుందో సేమ్ అలాగే, అండ్ దానికంటే చాలా చాలా హెల్దీ అయినా మనం ఐరన్ ప్యాన్లో చేస్తాం కాబట్టి చాలా చాలా హెల్దీ. పేపర్ లాగా దోశ అండి, నిజంగా చాలా చాలా బాగుంటుంది. సో మీరు నాన్ స్టిక్లోనే మేము తింటాము అంటే ఇది మీకు ఇంకా వీడియో అయితే అస్సలు యూజ్లెస్ అసలు. బట్ మాకు ఐరన్లోనే మేము దోశలు తినాలి, ఇలాంటి ప్యాన్లో కూడా మనం దోశలు వేయొచ్చు అని కావాలనుకునే వాళ్ళకి మాత్రం ఈ వీడియో అయితే చాలా యూజ్ అవుతుందని నేనైతే అనుకుంటా ఉన్నాను. సో చూడండి పేపర్ అసలు ఇలా అంటే చాలా క్రంచీగా ఉంది, మీకు వీడియో చూస్తే అర్థమైపోతుంది కదా, చాలా క్రంచీగా వచ్చింది. అండ్ దోశ కూడా సక్సెస్ అయిపోయింది 4th అటెంప్ట్లో. సో ఇంతేనండి వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.